దినపత్రికలో ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా మోడీ అన్స్టాపబుల్, ఇన్స్టాలో 10 కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారని కూడా మరి ప్రచురించారు. ఇన్స్టాలో 10 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మోడీకి వరల్డ్లో ట్రంప్ కంటే మోడీకే క్రేజ్ ఉంది. ట్రంప్కు 4.3 కోట్ల మంది ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచ దేశాల్లో ఎంత పాపులారిటీ ఉందనేది ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలుస్తుంది. నాన్ స్టాప్గా 15 ఏళ్ల అధికారంతో మోడీ క్రేజ్ కూడా వరల్డ్గా వైడ్గా పెరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక రికార్డు సృష్టించే నరేంద్ర మోడీ నేడు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల మంది ఫాలోవర్స్తో తొలి వరల్డ్ లీడర్గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమంత్రులలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అందరికంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో రికార్డు సృష్టించారు. 10 కోట్ల మంది ఫాలోవర్స్తో నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 4.3 కోట్ల మంది ఫాలోవర్స్తో రెండవ స్థానంలో నిలిచారు. ఇక మూడవ స్థానంలో ఇండోనేషియా అధ్యక్షుడు బ్రబోవో సుబియం 1.5 కోట్ల మంది ఫాలోవర్స్తో నిలిచారు. ఆ తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు వ్యక్తిగా మోడీ తన యొక్క స్థాయిని మరొకసారి మెరుగుపరిచారు. ఇక ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్ళు కూల్చడమా, ఖమ్మం కూల్చివేతలపై కేటీఆర్ ఫైర్, 3 మంత్రులే కారణమని చెప్పి మాట్లాడుతున్నారు. మరి 100 కేటీఆర్ మాట్లాడింది ఇక్కడ మనం చూద్దాం. సో జనసేనాని పవన్ కళ్యాణ్ 100 నియోజకవర్గాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ చూసాము. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమా, 2వ పేజీలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమా ఎక్కడ ప్రచురించారు వీళ్ళు చూద్దాం. ఇక్కడ ప్రచురించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కూలగొట్టడమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. శత్రుదేశం మీద దండయాత్రకి పోయినట్లు 4000 మంది పోలీసులతో పేదల మీద దాడి చేశారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వెలుగు మంటల్లో పర్యటించిన కేటీఆర్ గోదాన్ భూత్ బాధితులను కలిసి పరామర్శించారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే 3 మంత్రులు బట్టి విక్రమార్క, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ఇక్కడికి రమ్మనండి అని సవాల్ చేశారు. ఏ తప్పు జరగకపోతే ఆర్డీఓను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకడిని బలుపశువు చేసి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ విమర్శించడం అయితే జరిగింది. 60 ఎకరాలపై 3 మంత్రులు కన్నుపడింది. నోటీసులు కూడా ఇవ్వకుండా పేదలను రోడ్డున పడేశారు. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్నేశారు. ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు మాయగాళ్లే. ప్రజలు అధికారుల మధ్య చిచ్చు పెడుతున్నారు. పట్టాలు సక్రమమే, కాంగ్రెస్ నేతల బుద్ధే వంకర. దేశంలో ఒకప్పుడు ఒరిజినల్ గాంధీలు ఉండేవారు, ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారు. ఖచ్చితంగా ఇళ్ల కూల్చివేత పాపం 3 మంత్రులదే, పేదల ఉసురు వారికి తప్పకుండా తగులుతుంది. కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, రేగా కాంతారావు అయితే పాల్గొన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మరి ఖమ్మంలో జరుగుతున్న దానికి మరి ఆ భూముల ఏదైతే ఇళ్ల కూల్చివేతకు సంబంధించేది అధికారులు అదేవిధంగా 3 మంత్రుల యొక్క స్వయంకృత అపరాధం, ఆ భూమిపై వాళ్ళ కన్ను పడిందని కేటీఆర్ తీవ్ర విమర్శలు అయితే చేయటం అయితే జరిగింది. ఇక కేటీఆర్ అనుకో శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు. ఖమ్మం పేదలకు అండగా ఉంటామని బాబా బామ్మర్ది పెయిడ్ ఆర్టిస్టులతో తమ ప్రభుత్వంపై విషయం చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఒళ్లంతా విషయాన్ని నింపుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా కేటీఆర్ అనుకో శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని ఆగ్రహించారు. ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ప్రజాదరణ పొందుతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ గెలుపును జీర్ణించుకోలేకే బాబా బామ్మర్ది ఫామ్ హౌస్ నాయకులు ప్రజలు అసహించుకునేలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్ వేదికగా మీడియాతో పొంగులేటి మాట్లాడారు. పేదలు కాంగ్రెస్ పేటెంట్ అని వ్యాఖ్యానించారు. తమది పేదల ప్రభుత్వం అని తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఆర్డర్ మేరకే వెలుగుమట్లలో భూదాన్ భూముల్లోని నిర్మాణాలను కూలగొట్టింది వాస్తవమేనని తెలిపారు. వెలుగుమట్లలో 2023
ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా అక్కడ ఇళ్లు కూలగొట్టిందని ప్రస్తావించారు. ఖమ్మంలో నష్టపోయిన నిరుపేదలందరికీ న్యాయం చేస్తామని భరోసానైతే కల్పించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మాటిచ్చారు. కేటీఆర్ అనుకో చేసే గ్లోబల్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. సిబిఐకి అప్పగిస్తే విచారణ ఎందుకు చేయటం లేదు, ప్రాజెక్టులో నదీ జలాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే తక్కువ ఖర్చుతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు ప్రారంభించారని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు పనుల కోసం 5,600 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. అలాంటి ప్రాజెక్టు కాదని వారి అకౌంట్లో నింపుకోవడానికి కాళేశ్వరం కట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 162 టీఎంసీలు లిఫ్ట్ చేసి 60 టీఎంసీలు తిరిగి సముద్రంలో వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేటీఆర్పై అలాగే హరీష్ రావుపై